పానీపూరిని ద్రౌపది కనిపెట్టింది తెలుసా మీకు? అయితే గోల్గప్ప అని, గప్చుప్ అని ప్రాంతాన్ని బట్టి పేర్లు మార్చుకునేటువంటి పానీపూరి పేరే వినగానే చాలామందికి నోరూరుతూ ఉంటుంది. అయితే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఈ పానీపూరిలో ఉండేటువంటి వెరైటీలను ఇష్టంగా ఆరగిస్తూ ఉంటారు. ఇక చాలామంది అమ్మాయిలకు పానీపూరి అంటే ప్రాణం. అయితే పానీపూరి ఇప్పటి వంటకం కాదట, మహాభారత కాలంలో నుంచే ఉందట. పురాణాల ప్రకారంగా పానీపూరిని ద్రౌపది కనిపెట్టిందంట. పెళ్ళయ్యాక అత్త కుంతీదేవి ద్రౌపదికి ఒక ఆలుగడ్డ కొంత పిండిని ఇచ్చి పంచపాండవుల ఆకలి తీర్చమంది. దీంతో ద్రౌపది వాటితో పానీపూరి చేసి ఆకలి తీర్చిందట. ద్రౌపది తెలివిని మెచ్చుకున్నటువంటి కుంతీదేవి ఆ వంటకం శాశ్వతంగా ఉండిపోతుందనేటువంటి విధంగా దీవించింది. ఆ వంటకాన్నే నేడు పానీపూరి, గోల్గప్ప అంటూ వివిధ పేర్లతో మనం పిలుచుకుంటున్నాం. సరిపెట్టు.